హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన మీనా బాలు ఎపిసోడ్ చాలా బాగుంటుందండి. తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక సుశీలమ్మ ప్రభావతికి చెప్పడంతో ఇక ప్రభావతి రోహిణి వాళ్ళ మావయ్య వస్తున్నారని తెలుసుకొని మొత్తం వంటలన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇక ప్రభావతికి సహాయంగా రోహిణి అలాగే శృతి అయితే చేస్తూ ఉంటారు. ఇక శృతికి కూరగాయలు కట్ చేయడంతో శృతి అయితే గుమ్మడికాయ కట్ చేయడంతో ఒక్కసారిగా తన వేరైతే తెగుతుంది. ఇక అది తెగ్గానే శృతి అయితే ఏదో అయిపోయినట్టు గోలగోల చేస్తుంది. వెంటనే ప్రభావతి అయితే అయ్యో అయ్యో ఏమైందమ్మా శృతి అని చెప్పేసి అనగానే, ఆంటీ వేలు కట్టయింది ఆంటీ అని చెప్పి అనగానే, అయ్యో రక్తం కూడా వస్తుంది, ఒరే రవి అంటూ చాలా హంగామా చేస్తుంది ప్రభావతి. రవి అయితే ఏమైందా అంటూ లోపల నుంచి అందరూ బయటికైతే వస్తారు. రవి నా వేలు కట్టయింది రవి అంటూ శృతి అయితే హంగామా చేయడంతో, ఏంటి శృతి ఇది చిన్నపిల్లలాగా, దీనికి బ్యాండేజ్ పెట్టుకుంటే అయిపోతుంది కదా అని చెప్పగానే, ఏంటి రవి నాకు ఇంత పెద్ద గాయమైనా సరే నువ్వు ఇంకా అలాగే ఉన్నావేంటి, నీకేమాత్రం బాధగా లేదా అని చెప్పి అంటూ ఉంటుంది శృతి. బాలు అయితే ఇదిగో డబ్బుడమ్మా, ఇలాంటివి మా మీనాకి చాలా అయ్యాయి, అప్పుడు ఎవరు పట్టించుకున్నారు, ఎవరు పట్టించుకోలేదు, నీకు ఇది చిన్న గాయమే, మా మీనాకైతే ఎన్నోసార్లు నూనె పడి సాంబార్ పడి చేతులు కూడా కాలాయి తెలుసా అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు. సుశీలమ్మ, ఒరే బాలు నువ్వు కాస్త సైలెన్స్గా ఉండరా, ఇదిగో శృతి ఏమీ కాదమ్మా, ఏమీ కాలేదు, ఒరే రవి నువ్వు వెళ్ళి తనకి బ్యాండ్ పెట్టి వెళ్ళు అని చెప్పేసి శృతిని తీసుకెళ్ళిపోతారు. ప్రభావతి, ఇవన్నీ శృతికి అలవాటు లేదు కదా అత్తయ్య గారు, అందుకే చేయలేకపోతుంది, ఇదిగో మీనా కొంచెం కూరగాయలు కట్ చేసి ఇవ్వచ్చు కదా అని చెప్పాను. కానీ ఎందుకు మీనా ఎందుకు కట్ చేస్తుంది, నువ్వే కట్ చేసుకొని ఉండు, రోహిణి ఉంది కదా అని చెప్పి సుశీలమ్మ అయితే అంటూ ఉంటుంది. మీనా అయితే ప్రభావతి కష్టాలని తెలుసుకొని, పోనులేండి బామ్మ, కూరగాయలు కట్ చేయడమే కదా, కట్ చేసి ఇస్తాను అని చెప్పి మీనా అంటూ ఉంటుంది. బాలు, ఇదిగో మీనా ఏమీ అవసరం లేదు, వాళ్ళే కట్ చేసుకొని వాళ్ళే వండుకుంటారు, ఇన్ని రోజులు నీకేమైనా వాళ్ళు ఏమైనా కూరగాయలు తరిగిచ్చారా ఏంటి అని చెప్పిన. కానీ ఏమండి పోనీలేండి మన అత్తయ్య గారే కదా అని చెప్పి మీనా వెళ్ళి కూరగాయలు అయితే కట్ చేస్తూ ఉంటుంది. సుశీలమ్మ, మీనాది చాలా మంచి మనసు, భగవంతుడికి మీనాకి మంచి జీవితం ఇచ్చాడు బాలునిచ్చి అని చెప్పి సుశీలమ్మ మీనాని చూస్తూ ముచ్చట పడిపోతూ ఉంటుంది. బాలు అయితే ఈ మీనాకి చెప్పినా విందు అంటూ అక్కడి నుంచి బాలు అయితే వెళ్ళిపోతాడు. ముగ్గురు కలిసి మలేషియా నుంచి వాళ్ళ మామ వచ్చేసరికి వంటలన్నీ ప్రిపేర్ చేసేస్తారు. రోహిణికి ఫోన్ రాగానే పక్క అయితే వస్తుంది. వెంటనే ఫోన్ రాగానే పక్కకు వెళ్ళడంతో బాలు అయితే చూస్తూ ఉంటాడు. ఏంటి అసలు ఈ పారలమ్మ ఎప్పుడు చూసినా ఫోన్ వస్తే పక్కకి వెళ్ళిపోతుంది, బాగా అబ్జర్వ్ చేయాలి, ఖచ్చితంగా మలేషియా నుంచి వాళ్ళ మామయ్య వస్తుండో లేదంటే ఇంకెవరైనా వస్తుండేమో చూడాలి అంటూ బాలు అయితే డౌట్గా చూస్తూ ఉంటాడు. రోహిణి అయితే ఫోన్ ఎత్తి, ఎక్కడున్నావు నువ్వు అని చెప్పగానే, ఇదిగో మీ ఊరికి దగ్గరలో ఉన్నాను, ఇంకొక 10 నిమిషాల్లో వస్తాను అని చెప్పాను. కానీ సరే అయితే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది రోహిణి. ప్రభావతి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య మా మామయ్య వస్తున్నారు, ఇంకొక 10 నిమిషాల్లో వస్తున్నారు అని చెప్పి అనడంతో, ఓహో అలాగా అమ్మ అని చెప్పి అన్ని ఏర్పాట్లు గబగబా చేసేస్తుంది ప్రభావతి. వాళ్ళ మామయ్య రాగానే అందరినీ పలకరిస్తాడు. ప్రభావతి, ఏదో చిన్నపిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కాస్త మీ బావగారికి మీరే చెప్పండి అన్నయ్య గారు అంటూ అనడంతో, మా బావగారికి ముక్కు మీద కోపమమ్మ, అయినా సరే మన రోహిణి కోసం అన్నీ పంపించారు, ఇదిగో మనోజ్కి బ్రాస్లెట్ కూడా పంపించారు, ఇదిగో అమ్మ రోహిణి నీ కోసం మీ నాన్నగారు 20,000 పట్టుచీర పంపించారని చెప్పి అవన్నీ ఇస్తూ ఉంటాడు వాళ్ళ మామయ్య అయితే. అది చూసిన ప్రభావతి, అమ్మో అమ్మో ఎంత తీసుకొచ్చారో, నిజంగా ఈయనే అంత వస్తే ఇంకా వాళ్ళ నాన్న వస్తే మన మనోజ్కి ఇంకెంత తీసుకొస్తారో అని చెప్పి ప్రభావతి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ప్రభావతిని చూసిన బాలు అయితే, ఇదిగో ప్రభావతమ్మ అప్పుడే సంతోషపడిపోకు, వీడేంటో ముందు నేను తేలుస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు బాలు అయితే. అందరూ కలిసి భోజనం అయితే చేస్తారు. అలా బయటికి వెళ్దాము అని చెప్పి అనగానే వెంటనే మాణిక్యం కూడా నేను కూడా వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. బాలు అయితే, మీకోసం ఎదురు చూస్తున్నాను సార్, మిమ్మల్ని ఈ ఊరంతా చూపిస్తాను, ఎంతైనా మీరు సిటీలో ఉండొచ్చారు కదా, మీకు వీటి గురించి ఏమీ తెలియదు కదా, అందుకే చూపిద్దామని అంటున్నాను అని చెప్పి అనగానే, నేను వస్తానని చెప్పి మాణిక్యం అయితే బయలుదేరుతాడు. మాణిక్యంతో పాటు మనోజ్ కూడా బయలుదేరుతాడు. రోహిణి మాత్రం, వీడెందుకు బయలుదేరాడు, ఇప్పుడు ఈ బాలు ఆవలిస్తే పేగులు లేకపోతే రకం, మొత్తం నిజాన్ని బయట పెట్టేస్తాడో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది టెన్షన్ పడుతూ. అందరూ కలిసి బయటకైతే వెళ్తారు. బాలు ఫ్రెండు రాజేష్ అయితే, ఏంటి సార్ మీరు మలేషియా నుంచి వచ్చారు, అక్కడ నుంచి ఏదైనా సరుకు తీసుకురావచ్చు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మాణిక్యంకి. మనోజ్ అయితే, మా
మా బాబాయ్కి ఇలాంటి అలవాట్లు ఏమీ లేవు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎందుకు అలవాట్లు లేవు, చాలా అలవాట్లు ఉన్నాయి, కానీ అక్కడి నుంచి తీసుకొస్తే ట్యాక్స్ అది అని చెప్పి చెక్ చేసి నానా హంగామా చేస్తారు కదా, అందుకే తీసుకురాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు మాణిక్యం అయితే. అయితే మా దగ్గర ఉన్న సరుకు తాగుతారా మీరు అని చెప్పి రాజేష్ అయితే కావాలని అంటూ ఉంటాడు. ఇక మాణిక్యం అది చూసి ఇక నోరు కార్చుకొని ఇక ఎందుకు తాగను, తాగుతాను అని చెప్పి ఇక వెంటనే ఆ బాటిల్ని తీసుకుంటాడు. ఇక అది చూసిన బాలు ఇదేంటి ఇలాంటి లో క్లాస్ సరుకు తాగరు కదా, మా మా మావయ్య ఇది అది అని చెప్పి పార్లమ్మ తెగ గొప్పలు పలికింది, మరి ఇదేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు బాలు అయితే. ఇక మనోజ్ కూడా నువ్వు కూడా తాగరా మను అని చెప్పేసి రాజేష్ అయితే అంటూ ఉంటాడు. ఇక అందరూ కలిసి తాగడంతో ఇక మాణిక్యం నోటుకొచ్చినట్టు వాగుతూ ఉంటాడు. ఇక బాలు కూడా తాగడంతో మాణిక్యం ఏం చెప్తుండో అర్థం కాదు. ఇక అందరూ కలిసి ఇంటికైతే వచ్చేస్తారు. ఇంటికి రాగానే మాణిక్యం తాగడం చూసిన రోహిణి అయితే షాక్ అయిపోతుంది. ఇదేంటి వీడు తాగొద్దని చెప్పి వీడికి చెప్పాను కదా, ఎందుకు తాగాడా అంటూ ఇక టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు వీడి తాగుడు మైకంలో ఏమని నిజాన్ని బయటపెట్టేస్తే నా పరిస్థితి ఏంటి అయ్యో అంటూ అనుకుంటూ ఉంటుంది. ఇక మనోజ్ని పట్టుకొని ఎలాగైనా సరే ముందు రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టేయాలి అంటూ ఇక మాణిక్యాన్ని పట్టుకొని రూమ్లోకి తీసుకెళ్ళిపోయి డోర్ అయితే బయట నుంచి వేసేస్తుంది. ఇక ప్రభావతి అదేంటమ్మా మీ మావయ్య తాగారు కదా, భోంచేసి పడుకుంటే బాగుంటుంది, లేదంటే ఆరోగ్యం పాడైపోతుందమ్మా అని చెప్పాను అనడంతో పర్లేదు అత్తయ్య, మా మావయ్య తాగేసి ఏమీ తినకుండానే పడుకుని పోతాడు అని చెప్పి అనడంతో ఇక బాలు అయితే అదేంటి పార్లమ్మ అలా అంటావు, అలా అయితే ఆరోగ్యం పాడైపోతుంది కదా, మీ మావయ్యకి మళ్ళీ ఆయన మలేషియా వెళ్ళాలి కదా పార్లమ్మ అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు. ఏమీ పర్వాలేదు అని చెప్పి రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఇక్కడితో కట్ చేస్తే ఉదయం లేవగానే మీనా అందరికీ చాకరీ అయితే చేస్తూ ఉంటుంది. ఇక శృతి లేవగానే మీనా నాకు కాఫీ కావాలి అని చెప్పడంతో ఇదిగో ఇప్పుడే తీస్తున్నాను శృతి అంటూ ఇక కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇక రోహిణి లేచి ఇగో మావయ్యకి బెడ్ కాఫీ చాలా అలవాటు, కాఫీ తీసుకొచ్చి మా మావయ్యకి ఇవ్వు అని చెప్పి అనడంతో ఇక అది చూసిన సుశీలం అయితే ఏంటి మీనా ఏమైనా పని మనిషా ఏంటి అందరికీ చాకరీ చేయడానికి, ఇదిగో ప్రభా అందరికీ పొద్దున్న లేచి నువ్వే కాఫీ పెట్టివ్వాలి, మీనా ఏమీ పెట్టివ్వదు అర్థమైందా అని చెప్పి అంటూ ఉంటుంది సుశీలమ్మ. ఇక ప్రభావతి ఇక అలాగే అత్తయ్య గారు అంటూ కిచెన్లోకి అయితే వెళ్తుంది. ఇక మీనా కూడా అందరికీ సహాయం చేస్తూ ఇక పనులు అయితే చేస్తూ ఉండడంతో ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది మీనా అయితే. ఇక మీనా కళ్ళు తిరిగి పడిపోవడంతో సుశీలం అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇదేంటి నా మౌరాలు కింద పడిపోయింది, ఇంటిలో పాది చాకరీ చేసి ఇక అలసిపోయి పడిపోయినట్టుంది అని చెప్పి పక్కన కూర్చోబెడతారు మీనాని. ఇగో చెప్పానా మీ అందరికీ, మీనా అందరికీ పనిచేసి చేసి అలసిపోయింది, ఇదిగో కళ్ళు తిరిగి పడిపోయింది, వెంటనే డాక్టర్ని పిలవాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సుశీలమ్మ అలాగనేసరికి పని మనిషి వచ్చి ఇక మీనాని చూస్తూ ఉంటుంది. అమ్మగారు మీకు ఈ ఇంటికి మునుముడు రాబోతున్నాడు అని చెప్పి అనేసరికి ఇక సుశీలమ్మ చాలా సంతోషపడుతుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పిన కానీ ఏంటి అమ్మగారు ఇంత వయసు అయినా సరే మీకు ఇంకా ఆలోచించట్లేదేంటి, ఇగో మీ మనవరాలు తల్లి కాబోతుంది అని చెప్పి అనేసరికి ఇక సుశీల చాలా సంతోషిస్తుంది. ఇక ఒరే బాలు నువ్వు నా కోరికని తీర్చేవరా బాలు, నాకు ఎవరైతే మునుమనుడిని ఇస్తారో వాళ్ళకే నా 7 వారాల నగలు అలాగే ఈ ఆస్తి కూడా ఇస్తాను అని చెప్పి అనేసరికి ఇక ఇంట్లో రోహిణి శృతి అయితే షాక్ అయిపోతారు. ఇక ప్రభావతి ఈ బాలుగడు నేను భయపడింది చేశాడు అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటుంది ప్రభావతి. ఇక మీనా అయితే సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి మాత్రం ఇక అలా అనేసరికి బాలు అయితే సంతోషపడిపోతూ ఉంటాడు. మీనా ఇక మీద నుంచి నువ్వు ఇంట్లో ఒక్క పని కూడా చేయకు, నువ్వు రెస్ట్ తీసుకోవాలి అర్థమైందా అని చెప్పి బాలు అయితే మీనాతో అంటూ ఉంటాడు. ఇక మీనా అయితే ముందు హాస్పిటల్కి వెళ్దామండి అని చెప్పి మీనా బాలుతో అంటూ ఉంటుంది. సరే ముందు మనం ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం అంటూ మీనాని జాగ్రత్తగా బాలు అయితే హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇక ప్రభావతి అయితే ఈ మనోజ్ గడికి చెప్పాను ముందు ఈ పనిలో ఉండమని, కానీ వీడు నా మాట వినలేదు, ఇప్పుడు చూడు ఈ నగలన్నీ ఆ మీనాకి వెళ్ళిపోతాయి అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే. రాబోయే ఎపిసోడ్ ఇలాగ ఉండబోతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.